చాలా మంది అడుగుతున్నారండి. మణిద్వీప వర్ణన మీరేంది మేడం ఊరికే ఒక పాటలాగా పాడేసి వదిలేస్తున్నారు. ఇంకొకరు అడుగుతున్నారు మణిద్వీప వర్ణన పూజ అంటే 9 వారాలు నిష్టగా, నిబంధనగా 9 రకాల పూలతో పూజ చేస్తూ 9 రకాల నైవేద్యాలను నివేదిస్తూ 9 మంది ముత్తైదువులకు పసుబొట్టు ఇవ్వాలి. ఇవన్నీ లేకుండా మీరు ఊరికే ఒక పాట చదివేసి మణిద్వీప వర్ణన అయిపోయిందే అని అంటున్నారు. నిజమే అండి. మీరు 9 రకాల పూల కోసం అమ్మవారిని మనసులో పెట్టుకొని చేస్తారా? లేదు, మీ కోరిక మనసులో ఉండి ఈ పూజ చేస్తే నాకు ఈ కోరిక తీరిపోతుంది అనేసి ఊరంతా తిరిగి పువ్వులు తీసుకొని వస్తారు. అరగంట పూజ చేయడానికి 6 గంటలు ప్రసాదాలు చేస్తారు. అరగంట ఎక్కడొస్తుంది? ప్రసాదాలు చేసినాక నిద్రపోతాం పూజ. మరి 9 ముత్తైదువులకు పసుపు బొట్టు ఇవ్వడం మంచిది, మీరు అది మాత్రం చెయ్యండి. కానీ ఏది చేసినా, ఏది ఉన్నా లేకపోయినా, ఫలాన్ని పెట్టినా, నీళ్లు పెట్టినా కూడా చాలు, తల్లి నేను నిన్ను మనస్ఫూర్తిగా నా గృహంలోనికి ఆహ్వానిస్తున్నాను అని చెప్పి అమ్మవారి మణిద్వీప వర్ణన 32 శ్లోకాలు చదివినా కూడా 283 శ్లోకాలు చదివినంత పుణ్యం వస్తుంది. ఇది కేవలం భక్తితో చేస్తే మాత్రమే వస్తుంది. ఇలాంటి మణిద్వీప వర్ణనని, భక్తితో సామూహికంగా చేసే మణిద్వీప వర్ణనని మీరు మీ స్వగృహాలలో చేసుకోవాలని అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న టైంలో మాతో జూమ్లో జాయిన్ అయ్యి మీరందరూ నేర్చుకోండి, చేసుకోండి, మీ ఇంటిని మణిద్వీపం చేసుకోండి.